హనుమకొండ జిల్లా కాజీపేటలో ముందస్తుగా నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో విదేశీ యువతీ యువకులు పాల్గొన్నారు. ఫాతిమానగర్లోని బాల వికాస్ ట్రైనింగ్ సెంటర్లో జరిగిన వేడుకల్లో కెనడాకు చెందిన యువతీ యువకులు పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని చాటేలా రంగురంగుల ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక సాంప్రదాయ భోగి మంటలు, గాలిపటాలు ఎగరేయడం వేడుకలకు మరింత వైభవాన్ని చేకూర్చాయి. సంక్రాంతి వేడుకల్లో సాంప్రదాయ తెలుగు వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అరిసెలు, సకినాలు, పొంగలి, గారెలు వంటి పిండి వంటకాలు అతిథులను అలరించాయి. గ్రామీణ సంస్కృతికి ప్రతీకగా గంగరెద్దుల ఆటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక అంతర్జాతీయ అతిథులు సంక్రాంతి వేడుకలను ప్రశంసించారు. Madam. So let's say you also can. Really happy to be here. Thank you so much to the people that organized this event. We're with Sopar Bala Vikasa. We made many wells, but it's so fun to be here during the Sankranti festival. It's great and people are so nice with the music and it's very colorful. I really love it. Sankranti Shubha Kansalu. Hi, I think this festival is very beautiful with all the colors. And we're so happy and to participate in this. Thank you to everyone who organized this event. It's very important to us. Sankranti Shubha Kanchalu. I'm the master of the school of Darajwell, so it's really pleased for us to be here today. Thank you so much to Bala Vikasa for this beautiful afternoon. It's important for us to participate at this evening, as this happening, because food is really important for all the country. For the students, it's a really beautiful experience to show what's happened in India, and it's really people in India is really have a big heart. So we want to everybody come in Canada to see us again. So thank you very much. ఈరోజు ముఖ్యంగా మా మధ్యలో కెనడా నుంచి దాదాపుగా 15 మంది విదేశీయులు వచ్చారు. వాళ్ళంతా కూడా రాష్ట్రబెల్ అనేటువంటి స్కూల్ టీచర్లు, తర్వాత విద్యార్థులు. దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి ఆ స్కూల్ విద్యార్థులు వాళ్ళే డొనేట్ చేసుకుంటూ ఇక్కడ మన ఇండియాలో 125 బోర్వెల్ వేస్తానికి ఆ స్కూల్ విద్యార్థులు సహకారం చేసిండ్రు. సో ఇప్పుడు వాళ్ళు వేసినటువంటి బోర్లు కూడా చూస్తానికి వాళ్ళు రావడం జరిగింది. సో వచ్చిన సందర్భంగా మరి సంక్రాంతి పండగ కాబట్టి వాళ్ళు గ్రామాలు పోతా ఉన్నప్పుడు ఆల్రెడీ గ్రామాలు ఉన్నటువంటి ఈ పండగ వాతావరణాన్ని గమనించి అసలు ఈ పండగ ఏంటిది, దీని ప్రత్యేకత ఏంటిది మేము కూడా తెలుసుకుంటామని చెప్పని వాళ్ళు ఈ పండగ గురించి తెలుసుకొని ఈ పండగ మేము కూడా చేస్తామని చెప్పని వాళ్ళు వ్యక్తపరిచినందుకు మరి మన బాల వికాసాలో ఇవాళ మేము ఇక్కడ ఏర్పాటు చేశాం. మరి ఇక్కడ గంగిరెద్దులతోని మంచిగా ముగ్గులతోని సంక్రాంతి పంటలతోని చాలా ఆనందంగా చేసుకుంటా ఉన్నారు. సో ఈ 15 మంది కెనడా వాళ్ళు కూడా ఈ పండుగ యొక్క ప్రత్యేకత, దీని యొక్క సాంప్రదాయం అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఇది చాలా మంచి సాంప్రదాయం చెప్పిన వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మాకు కూడా బాల వికాసకి చాలా సంతోషం. మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలని విదేశీయులు కూడా తెలియపరచడం మాకు సంతోషంగా ఉన్నది.